మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు చేశారు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు. ఈ నెల 29వ తేదీన బెల్లంపల్లి పట్టణంలో ఆదినారాయణ అనే వ్యక్తిపై దాడి ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు మరో 5గురు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విషయంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఆదినారాయణ అనే వ్యక్తి దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా పోలీసులు కావాలనే తన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని, రాజకీయంగా తనను ఎదుర్కొనలేక ఎమ్మెల్యే వినోద్ తనతో పాటు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని మండిపడ్డారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వరుస ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈరోజు జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని గోదార్కని ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 10 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని మోర్ మార్కెట్ సమీపంలో మంచిర్యాల నుండి కరీంనగర్కు వెళ్తున్న గోదార్కని డిపో బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో 2 కార్లతో పాటు ఓ బైకు ధ్వంసమైంది. ఇదో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మితిమీరిన వేగంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలో భాగంగా తనిఖీ చేశారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు. పోలీస్ స్టేషన్లో రికార్డులతో పాటు కేసుల వివరాలు, వాటి పరిస్థితిని పోలీస్ అధికారులను అడిగి తెలుసుకొని తగిన సూచనలు అందజేశారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 22వ రోజుకు చేరుకుంది. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు విఫలం కావడంతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎస్ఎస్ఏ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని, విద్యాశాఖలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు.